ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఛత్ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని యువత తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం దోహదపడుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. వార్తల వివరాలు. ఛత్ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని పురాతన పండుగలలో ఒకటైన ఛత్ పూజలో సూర్యుడిని ఆరాధిస్తామని, ఈ పండుగతో ప్రకృతి సిద్ధమైన నదులు, చెరువులు పూజింపబడతాయని అన్నారు. అలాగే మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఛత్ పండుగ స్ఫూర్తినిస్తుందన్నారు. ఛత్ పూజ సందర్భంగా సూర్య భగవానుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని అన్నారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని, ప్రకృతి పట్ల మనకున్న గౌరవం మరింత పెరగాలని కోరుకుంటున్నానని రాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఐకు 10,700 కోట్ల రూపాయల ఈక్విటీని అందించాలని నిర్ణయించామన్నారు. ఆహార సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్న ఎఫ్సీఐని గణనీయంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడిస్తూ, एक लंबा प्रोसेस 10 साल में बहुत सारे स्टेप्स लिए गए मिडिल क्लास के बेनिफिट्स के लिए, और आज कैबिनेट ने फैसला लिया है कि फ्रेश इक्विटी कैपिटल 10,700 करोड़ रुपीस का एफसीआई में इन्फ्यूज किया जाएगा. आज एक नई स्कीम अप्रूव हुई है, प्रधानमंत्री विद्या लक्ष्मी. कोई भी स्टूडेंट जिसको अच्छी यूनिवर्सिटी में एडमिशन मिला हो वो वंचित न रहे, ये इसका उद्देश्य है. और 8 लाख से कम इनकम की फैमिली है अगर, तो उनको एक अच्छे इंटरेस्ट सबवेंशन के साथ 10 लाख रुपए तक का लोन बहुत ही कन्वीनियंट तरीके से मिले. और इस फैसले से मेरा मानना है कि हमारे नौजवानों को बहुत बेनिफिट होगा और 1 लाख स्टूडेंट्स को हर साल कवर किया. దేశంలోని యువత తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం దోహదపడుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 3,600 కోట్ల రూపాయలతో కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యను పొందేందుకు పూచీకత్తు లేకుండా విద్యా రుణాలు అందిస్తుందని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన పేర్కొన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల వరకు ఉన్న విద్యార్థులు 10 లక్షల రూపాయల వరకు విద్యా రుణాలపై 3% వడ్డీ రాయితీని పొందేందుకు అర్హులని కేంద్ర మంత్రి వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్పై విజయం సాధించారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 538 ఎలక్టోరల్ ఓట్లు కలిగిన అమెరికాలో రిపబ్లిక్ పార్టీకి 277కు పైగా మెజార్టీ లభించింది. దీంతో ట్రంప్ ఎన్నిక లాంఛనమైంది. ఎన్నికల ఫలితాల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఈ రాజకీయ మార్పు అమెరికాను ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశం అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తమ సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన చేస్తూ, ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని అన్నారు. హర్దోయ్ ఘటన విచారణకరమైందని, బాధిత కుటుంబాలకు శక్తినివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానన్నారు. ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ఆస్ట్రేలియాలోని కాన్బెరాలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్తో సమావేశమయ్యారు. భారత ఆస్ట్రేలియా దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ సమావేశం మరింత బలోపేతం చేస్తోందని అన్నారు. ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి ఇరు దేశాల సంబంధాలను పటిష్టం చేసేందుకు ఎంతో విలువైన మార్గదర్శకాలు సూచించారని మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. అలాగే ఎస్ జయశంకర్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్తో కాన్బెరాలోని సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. నీటి నిర్వహణ, పరిరక్షణ, సుస్థిరత పట్ల అవగాహన కల్పించేందుకు నీతి ఆయోగ్ ఈరోజు జల ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 15 రోజుల పాటు 20 ఆశావాహ జిల్లాల్లో జల ఉత్సవం నిర్వహిస్తామని నీతి ఆయోగ్ తెలిపింది. జల్ జీవన్ మిషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్, జలశక్తి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 20 రాష్ట్రాల్లో ప్రారంభించిన ఈ ఉత్సవం నీటి వనరుల సంరక్షణ, పరిరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని, అలాగే గృహాల్లో సమర్థవంతమైన నీటి వినియోగం, నిర్వహణ పట్ల బాధ్యత భావాన్ని తెలియజేస్తోంది. ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. శారదా సిన్హా మైథిలి భోజ్పూర్లోని బీహారీ జానపద పాటలకు తన మధురమైన గాత్రాన్ని అందించి సంగీత ప్రపంచంలో అపారమైన ప్రజాదరణ పొందారని రాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఛత్ పూజకు సంబంధించి శారదా సిన్హా మధురమైన పాటల ప్రతిధ్వని ఎప్పటికీ నిలిచి ఉంటుందని, ఆమె మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఛత్ పండుగ సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ నుండి దేశంలోని తూర్పు ప్రాంతాలకు 25 ప్రత్యేక రైళ్లు నడుపుతోందని ఉత్తర రైల్వే అధికారి హిమాంశు శేఖర్ ఉపాధ్యాయ్ ఆకాశవాణికి తెలియజేశారు. సాధారణ తరగతిలో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఈ రైళ్లను నడుపుతున్నామని తెలిపారు. ఈ సంవత్సరం పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు దాదాపు 7,000 ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లలో రోజు 2 లక్షల మంది అదనపు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 79,771 వద్ద ప్రారంభమై 900 పాయింట్ల లాభంతో 80,378 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 270 పాయింట్ల లాభంతో 24,484 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కు విలువ 84.30గా ఉంది. దక్షిణాఫ్రికా, భారత్ పురుషుల జట్ల మధ్య టీ20 సిరీస్ నవంబర్ 8 నుండి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ దర్బన్ వేదికగా జరుగుతుంది. ఇప్పటికే భారత జట్టు దక్షిణాఫ్రికాకు చేరుకుంది. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్, సౌత్ ఆఫ్రికా జట్టుకు మాక్రమ్లు కెప్టెన్గా వ్యవహరించనున్నారు. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మహారాష్ట్రలోని నాగపూర్లో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. మరోవైపు జార్ఖండ్లోని జగన్నాథ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చోటా నాగరాలో ఎన్నికల సభలో జేఎంఎం సీనియర్ నాయకులు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఈ రోజు నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఎన్నికల సభల్లో ప్రసంగించనున్నారు. దేశ స్వావలంబనను ప్రోత్సహిస్తూ భారత సైన్యం ఉత్తర కమాండ్లో 550 అస్మీ మెషిన్ పిస్టల్ను చేర్చింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO భాగస్వామ్యంతో ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ ప్రసాద్ బన్సోడ్ ఈ ఆయుధాలను తీసుకువచ్చారు. హైదరాబాద్లోని ఓ భారతీయ కంపెనీ దీనిని తయారు చేస్తోంది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఆయుధం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పట్ల సైన్యం నిబద్ధతను తెలియజేస్తుంది. అస్మీ మెషిన్ పిస్టల్ ప్రత్యేకంగా క్లోజ్ క్వార్టర్ కంబాట్ ప్రత్యేక కార్యకలాపాల కోసం రూపొందించబడింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఛత్ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని యువత తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం దోహదపడుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.